ఏ హాయ్ గాయ్స్. లెనిన్ మూవీ చూసా అండి మొన్న. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ తర్వాత చూసాను అనమాట ఈ మూవీ. సో అందుకోసమే మూవీ రివ్యూ ఇవ్వాలా వద్దా అని ఆలోచించి ఫైనల్గా ఈరోజు ఇస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది మూవీ చూసే ఉంటారు. ఒకవేళ చూసే ఉద్దేశం ఉన్న వాళ్ళు రివ్యూస్ కూడా చాలా మంది చూసే ఉంటారు ఇప్పటికీ. బట్ నా ఉద్దేశం ఏంటంటే, నేను ఏదైనా ఒక మూవీ చూసినప్పుడు నాకు కొద్దిగా మంచిగా అనిపించినప్పుడు ఆ మూవీ గురించి నా అభిప్రాయం తెలియజేయడం నాకు అలవాటు కాబట్టి ఈ రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. సో అవునండి, నాకు లెనిన్ మూవీ నచ్చింది. అఖిల్కి ఒక మంచి కంబ్యాక్ మూవీ అని కూడా చెప్పొచ్చు ఈ మూవీ. అఖిల్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది. అఖిల్ సినిమాల్లో నాకు హలో మూవీ బాగా అనిపించింది. బట్ ఆ తర్వాత అంత క్రేజ్ ఉన్న హీరోకి అంత మంచి హిట్స్ అయితే రాలేదన్నమాట. మధ్యలో మిస్టర్ మజ్ను వచ్చినా కూడా అంత గొప్పగా ఆడలేదన్నమాట సినిమా కూడా. సో చాలా వెయిట్ చేశారు అంటే అఖిల్ కంబ్యాక్ మూవీ కోసం. బట్ నాగవంశీ పుణ్యం అని ఈ సినిమా అయితే కొంచెం మంచిగానే వచ్చింది అవుట్పుట్ కూడా. అండ్ మంచిగా ఆడుతుంది కూడా. నేను గురువారం వెళ్ళండి మూవీకి యాక్చువల్గా. బట్ గురువారం సెకండ్ షోకి వెళ్ళినా కూడా బాగానే వచ్చారు క్రౌడ్. అంటే ఎందుకంటే వీక్ డేస్లో మనకి థియేటర్ కదలంటే కష్టం అనమాట. బట్ బాగానే వచ్చారు సినిమా థియేటర్కి అయితే. సో దాన్ని బట్టే చెప్పొచ్చు మనం కలెక్షన్ వైజ్ కూడా సినిమా గట్టిగానే కొడుతుంది. సో మనోడు హిట్ అయితే కొట్టేశాడు అనమాట. అండ్ అఖిల్ తర్వాత ఈ సినిమాలో భాగ్యశ్రీ గురించి కూడా చెప్పాలండి, హీరోయిన్. ఎందుకంటే తన చుట్టే తిరుగుతుంది అనమాట. తన గురించే ఈ సినిమా మొత్తం నడుస్తుంది అనమాట. తను ఇదివరకే ఎన్నో తెలుగు సినిమాలు చేసినప్పటికీ తనకు అంత గుర్తింపు అయితే రాలేదండి. ఎందుకంటే సక్సెస్ కాలేదు ఈ సినిమాలు కూడా బాగున్నప్పటికీ. సో ఈ సినిమా అయితే తనకు కూడా ఒక సక్సెస్ అయితే వచ్చిందన్నమాట. సో హీరో హీరోయిన్కి ఒక మంచి కంబ్యాక్ మూవీ అయితే చెప్పొచ్చు ఇది. సో ఆ తర్వాత ఎవరి గురించి చెప్పాలంటే, మనకు సలార్లో వరదరాజు తమ్ముడిగా చేశారు కండి, కన్నడ యాక్టర్ అనమాట. తను కూడా ఈ సినిమాలో ఒక అంటే రోల్ చేశాడు. ముఖ్యంగా ఫ్రెండ్ అంటే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే చేశాడు. చాలా బాగా చేశాడండి. హీరో హీరోయిన్ తర్వాత ఎవరి గురించి అయినా మాట్లాడాలంటే ఖచ్చితంగా తన గురించి మాట్లాడాలి. అండ్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఆ రోల్కి కూడా. సో చాలా బాగా అనిపించింది. అండ్ తనకి మరిన్ని తెలుగు అవకాశాలు కూడా వస్తాయి ఈ సినిమా ద్వారా. అండ్ ఆ తర్వాత శివాజీ గారు ఉంటారు ఈ సినిమాలో. తన క్యారెక్టర్ కూడా బాగానే ఉంటుంది. తను చాలా సంవత్సరాల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినప్పటికీ అంత మంచి గుర్తుండిపోయే రోల్స్ అయితే రాలేదు. బట్ కోర్టు తర్వాత తనకి ఒక మంచి గుర్తింపు ఉండే రోల్స్ వస్తున్నాయి. అండ్ మొన్న దండోరా సినిమాలో కూడా చూసాం కదా. సో అలాంటి రోల్ అండి ఇది, కొంచెం నెగిటివ్ రోల్ అనమాట. సో బాగా చేశాడు. ఆ తర్వాత తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. బట్ కాకపోతే సాంగ్స్ అయితే నాకైతే అంత పెద్దగా అనిపించలేదు. సాంగ్ బాగుంది, బట్ కాకపోతే ఎందుకు లేపేసారో తెలియదు కానీ అది మూవీలో సాంగ్ అయితే లేపేశారు అనమాట. అండ్ సాంగ్స్ వేరేట్ ఉన్నాయి, బట్ నాకు అంత గొప్పగా అనిపించలేదు. అండ్ అన్ని సాంగ్స్ అవసరం లేదు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుందండి తమంది. సో ఇదండి లెనిన్ మూవీ గురించి నా అభిప్రాయం. ఒకవేళ మీరు ఇప్పటికే చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.